హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్నికల్ ప్రశాంత్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయ్యింది. మళ్ళీ ఇన్ని రోజులు కలిసాం. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు విషయంకి వచ్చేసి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఓకే, ఇంతకీ మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్ అండ్ సిఈఐఆర్ వెబ్సైట్ గురించి ఫ్రెండ్స్. ఓకే, అంటే మనం సైబర్ క్రైమ్‌ని ఏ విధంగా మనం కంప్లెయింట్ చేయాలి అండ్ ఆన్‌లైన్ ట్రాపింగ్ గానీ, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అండ్ మన మొబైల్ పోయినా సరే కంప్లెయింట్ సరే మనం సైబర్ క్రైమ్‌ని ఏ విధంగా మనం కంప్లెయింట్ చేసుకోవాలి. ఒకవేళ మన మొబైల్ పోయినా సరే మన సైబర్ క్రైమ్‌లో మనం కంప్లెయింట్ చేసి ఆ కంప్లెయింట్ నంబర్‌తో అండ్ ఆ కంప్లెయింట్ ఇన్వాయిస్‌తో మన సిఈఐఆర్ వెబ్సైట్‌ని యూజ్ చేసుకొని మన మొబైల్‌ని ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి అండ్ మన మొబైల్ యొక్క పర్టిక్యులర్ లొకేషన్ ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ ఇటువంటివి అండ్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ కానీ ఏ కంప్లెయింట్ అయినా సరే మన సైబర్ క్రైమ్‌లో ఏ విధంగా కంప్లెయింట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే కంప్లీట్‌గా చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎక్కడ కన్‌ఫ్యూజన్ ఉండదు. ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి ఓపెన్ చేయగానే ఈ సైబర్ క్రైమ్ వెబ్ పోర్టల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. రిపోర్ట్ ఉమెన్ ఆర్ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్స్. ఉమెన్స్ తాలూకా ఎటువంటి క్రైమ్స్ కానీ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను రిపోర్ట్ అండ్ ట్రాక్ అంటే రిపోర్ట్ అనానమస్లీ అంటే మీరు ఎవరో తెలియకుండా మీరు అనేది కంప్లైంట్ చేయొచ్చు. ఎవరి గురించి? ఉమెన్స్ ఆర్ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్స్ గురించి అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు అనానమస్గా. అండ్ రిపోర్ట్ అండ్ ట్రాక్ ఇది చూసుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసరికి మీ డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అక్యూజ్డ్ డీటెయిల్స్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ దాన్ని మీరు కంప్లైంట్ని మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు వచ్చింది కంప్లైంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఇక్కడ రిపోర్ట్ అదర్ క్రైమ్ అని మనం వెళ్తే క్రైమ్స్ అంటే ఎటువంటి క్రైమ్ అయినా సరే మీరు ఇక్కడ ఆన్లైన్ అయితే మీరు ఇక్కడ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ పోయింది అనుకోండి ఫ్రెండ్స్. మొబైల్ పోతే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మన పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా అయితే ఇక్కడ సైబర్ క్రైమ్ మీరు రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ మొబైల్కి కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎటువంటి ఎలక్ట్రానిక్స్ పోయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్లైన్ ట్రాపింగ్ ప్లేస్లు ఫ్రాడ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎటువంటివి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది అయితే ఇప్పుడు ఆన్లైన్లోని చాలా అయితే ఫ్రాడ్స్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎటువంటి ఫ్రాడ్స్ అయినా సరే మనకి ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపోర్ట్ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్స్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూడండి రిపోర్ట్ అండ్ ట్రాక్ అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లెర్న్ అబౌట్ సైబర్ క్రైమ్ ఏంటి అసలు అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ షార్ట్ నోట్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ సైబర్ క్రైమ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. మీకు దీన్ని క్లిక్ చేయండి. జస్ట్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాక్సెప్ట్ చేయమని ఉంటుంది. యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మీకు అనేది ఆ పేజ్లోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్స్ అంటే మనం ఎటువంటి అదర్ క్రైమ్స్ మనం ఏ విధంగా అయితే ఆన్లైన్లో కంప్లైంట్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ ఫైల్ ఏ కంప్లైంట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. మీరు దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ కొత్త యూజర్ అయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ యూజర్ ఫర్గాట్ లాగిన్ ఐడి దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఉంది. సో ఇక్కడ నేను లాగిన్ అవుతాను ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ మీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ఓటీపీ ఎంటర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అండ్ సస్పెక్ట్ డీటెయిల్స్ అండ్ కంప్లైంట్ డీటెయిల్స్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ విధంగా మనం చేయాలని మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కేటగిరీ ఆఫ్ కంప్లైంట్. నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నా కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అని మీకు చూపించట్లేదు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం అయితే దీనికి సైన్ అప్ అయితే మీకు సెకండ్ పేజ్లో మీకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు అడుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ ఎవ్రీథింగ్ అనేది మీది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కేటగిరీ ఆఫ్ కంప్లైంట్ అంటే మీకు మీ కంప్లైంట్ ఎటువంటిది చూడండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా రిలేటెడ్ క్రైమ్, ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, హ్యాకింగ్ ఆర్ డ్యామేజ్ కంప్యూటర్ సిస్టమ్ ఎక్సెట్రా, ఆన్లైన్ సైబర్ ట్రాఫికింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్,
ఎటువంటి అయితే మీ క్రైమ్ ఎటువంటి అయితే ఆ కేటగిరీ మీరు చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీ క్రైమ్ అనేది ఇందులో కేటగిరీ లేనట్టయితే ఇక్కడ ఎనీ అదర్ సైబర్ క్రైమ్ అని కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ ఆధార్ అని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆధార్ టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏది అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మొబైల్ థెఫ్ట్ అని రాశాను ఫ్రెండ్స్. మొబైల్ పోయినట్టు, మొబైల్ దొంగలించబడిందని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక డేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రొవైడ్ చేస్తే మీకు టైం తెలిస్తే టైం కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడు పోయింది అనేది. ఓకే, ఈజ్ దేర్ ఎనీ డిలే ఇన్ రిపోర్టింగ్ వేర్ డిడ్ ది ఇన్సిడెంట్ అక్కర్. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగి మీరు ఏదైనా డిలే చేస్తున్నారంటే నో అని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వెంటనే అయితే చేయండి ఇది. నెక్స్ట్, వేర్ డిడ్ ది ఇన్సిడెంట్ అక్కర్, ఆధార్ పెట్టుకోండి. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ జరిగిందా, వాట్సాప్లో జరిగిందా అని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ పోయింది అనేది ఫేస్బుక్లో వాట్సాప్లో మొబైల్ పోతుంది ఫ్రెండ్స్. మనం బయట అయితే ట్రావెలింగ్ కానీ ఎవరు తీసివేయడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ ఆధార్ అని పెట్టాను నేను, అదర్ మీడియా. సో నేను ఇక్కడ ట్రావెలింగ్ అని పెట్టాను ఫ్రెండ్స్. అంటే ట్రావెలింగ్లో మొబైల్ అనేది పోయిందని. ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ అప్లోడ్ మీడియా ఆర్ ఇమేజ్ పీడిఎఫ్ అని అడుగుతుంది. అండ్ ఎవిడెన్స్ అంటే మీకు మొబైల్ మీదే అని ప్రూఫ్ కోసం మీరు ఇక్కడ ఎవిడెన్స్ అని పెట్టాలి ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం పెడతారంటే మొబైల్ యొక్క బిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ని మీరైతే ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రొవైడ్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్సిడెంట్. అంటే ఇన్సిడెంట్ గురించి మీరు ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలంటే ఏ విధంగా జరిగింది ఇన్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోటు నుండి వేరే చోటుకి ట్రావెల్ చేస్తున్నారు, సడన్గా మీ మొబైల్ అనేది పాకెట్ నుంచి జారిపోయింది. సో అటువంటి సిచ్యువేషన్స్లో మీరైతే ఆ సిచ్యువేషన్ ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మినిమం 200 క్యారెక్టర్స్ అయితే మీకు ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఫిల్ చేసిన తర్వాత అయితే మీరు దీన్ని సేవ్ చేసుకుంటే నెక్స్ట్ సస్పెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సస్పెక్ట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సస్పెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే మీకు సస్పెక్ట్ నేమ్ ప్రొవైడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్లైన్ ట్రాపింగ్ కానీ అయితే ఫేస్బుక్లో వాట్సాప్లో మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాపింగ్కి గురైనా లేదా మీ మొబైల్ పోయినా సరే మీతో పాటు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ సస్పెక్ట్, వాళ్ళ సస్పెక్ట్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయాలి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ సస్పెక్ట్ని కాంటాక్ట్ అవుతారు. అంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది, ఎవ్రీథింగ్ తెలుసుకోవడం కోసం వాళ్ళైతే ఇన్వెస్టిగేట్ చేయడం కోసం సస్పెక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సస్పెక్ట్ డీటెయిల్స్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే మా ఫ్రెండ్ అని ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది పోయింది, మొబైల్ పోయిన ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు. సో నేను అనేది సస్పెక్ట్ని ప్రొవైడ్ చేస్తాను. సస్పెక్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాను నేను, సస్పెక్ట్ ఒక మొబైల్ నెంబరు. సో దీని మీరు ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఇక్కడ చూడండి, ప్లీజ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సస్పెక్ట్ అండ్ సస్పెక్ట్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ సస్పెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కంప్లైంట్ డీటెయిల్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అని వస్తాయి. ఇక్కడ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్. అంటే రిలేషన్షిప్ విత్ విక్టిమ్, అంటే విక్టిమ్కి అంటే మీకు అంటే మీ ఫాదర్కి రిలేషన్ ఏంటి, రిలేషన్ అంటే ఫాదర్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫాదర్ ఇస్తే ఫాదర్, మదర్ ఇస్తే మదర్, స్పాస్ ఇస్తే స్పాస్. అంటే మీరు ఇక్కడ ఎవరి నేమ్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ రిలేషన్ పెట్టుకోండి. వన్స్ మీరు పెట్టుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ నేషనల్, మీ ప్రూఫ్ ఫోటో ఇవ్వాలి ఫ్రెండ్స్. మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో మీకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు మీ కంప్లైంట్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వన్స్ మీ కంప్లైంట్ అనేది సబ్మిట్ అయిన తర్వాత మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అంటే మీ కంప్లైంట్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇన్వెస్టిగేట్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్స్ ఒకవేళ మీకు మొబైలే పోయినట్టయితే ఈ విధంగా అయితే మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. బికాస్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ మొబైల్ పోయినట్టయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ తీసుకోరు. సో దీనికోసం మనకి ప్రత్యేకించి ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా. ఇదిగో ఫ్రెండ్స్, ఇది సిఈఐఆర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఏంటంటే మొబైల్ని మనం ట్రేస్ చేయొచ్చు. మన మొబైల్ పోయినా సరే IMEI నెంబర్ ద్వారా మన మొబైల్ ఎక్కడ ఉంది, అంటే మన మొబైల్ ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి 3 ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 ఫామ్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ ఫామ్ ఏంటంటే డివైస్ ఇన్ఫర్మేషన్, మీ మొబైల్ ఏ మొబైల్ అనేది IMEI నెంబర్ అండ్ మీ మొబైల్ సిమ్స్ నెంబర్స్ అండ్ డివైస్ బ్రాండ్, డివైస్ మోడల్ అండ్ అప్లోడ్ పర్చేస్ ఇన్వాయిస్. ఈ ఫస్ట్ ఫామ్ని ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి సెకండ్ ఫామ్లో ఏం ఫిల్ చేయాలంటే లోస్ట్ ఇన్ఫర్మేషన్, మీ మొబైల్ ఎక్కడ పోగొట్టుకున్నారు అండ్ ఏ డేట్న పోగొట్టుకున్నారు అండ్ స్టేట్, డిస్టిక్,
సెలెక్ట్ పోలీస్ స్టేషన్ అని మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పోలీస్ కంప్లైంట్ నంబర్ అండ్ అప్లోడ్ పోలీస్ కంప్లైంట్. ఈ వెబ్సైట్లో మీరు అంటే రిజిస్టర్ అవ్వాలంటే, అంటే మీరు ఇక్కడ మీ మొబైల్ని ఎక్కడుందో ట్రేస్ చేయాలంటే కన్ఫామ్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు నెంబర్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ నెంబర్ని మనకి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అంటారు. సో ఆ నెంబర్ని మీకు కావాలంటే మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మనం కంప్లైంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్ పోయింది. సో అలాంటి సమయంలో మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మీ మొబైల్ పోయినట్టు మీరు కంప్లైంట్ చేసుకుంటే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా మీ కంప్లైంట్ అనేది ఒక పీడిఎఫ్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ దీన్ని మీరు ఎవిడెన్స్గా ఇక్కడ మీ కంప్లైంట్ నెంబర్ అండ్ కంప్లైంట్ పేపర్ కింద మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. వన్స్ మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఓనర్ నేము అండ్ అడ్రస్, అప్పుడు ఐడెంటిటీ, అంటే మీ ఓనర్ ఐడెంటిటీ అంటే మీకు ఇక్కడ మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ ఏదంటే అది మీరు ప్రొవైడ్ చేసి ఫ్రెండ్స్. వన్స్ మీరు ప్రొవైడ్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు డిక్లరేషన్ ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. వన్స్ మీరు సబ్మిట్ చేశాక మీ మొబైల్ లొకేషన్ అనేది ఎక్కడ ఉందో మీకు ఒక పాపప్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ మీకు మాత్రమే కాదు, మీ మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక పాపప్ నోటిఫికేషన్ వెళ్తుంది, ఈ మొబైల్ అనేది ఫలానా తాలూకు వారిది, సో మీ మొబైల్ రిటర్న్ చేయండి అని వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. వన్స్ ఒకవేళ మీరు వాళ్ళ మొబైల్ మీకు రిటర్న్ చేయకుండా సరే మీరు ఇక్కడ ఈ ఫోన్కి మీరు ఇక్కడ బ్లాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీ ఫోన్ అయితే మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫోన్ బ్లాక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫోన్ ఒక బొమ్మలా తప్పించి దేనికి యూజ్ చేసుకోలేరు. వన్స్ మీ మొబైల్ మళ్ళీ దొరికిన తర్వాత మీరు ఇక్కడ అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ క్లిక్ చేసి మళ్ళీ మీ మొబైల్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్ సైబర్ క్రైమ్ గురించి అండ్ సిఐ వెబ్సైట్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో కన్ఫామ్గా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బికాస్ ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే వీడియో ఇది. చాలామందికి సైబర్ క్రైమ్ అండ్ సిఐ వెబ్సైట్ గురించి తెలియదు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అండ్ ఇంకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.